2 ఎకరాల పైన పొలం ఉండొద్దు, కారు ఉండొద్దు, 100 గజాల పైన ఇల్లు ఉండొద్దు, డూప్లెక్స్ అవి ఉండొద్దు, తర్వాత వేరే స్కీము వచ్చి ఉండొద్దు, అంటే వేరే స్కీమ్ ద్వారా కూడా లబ్ధి పొంది ఉండొద్దు గవర్నమెంట్ తరఫున. సో ఇవన్నీ ఉండొద్దు. ప్లస్ ఏదైతే బిజినెస్ పెట్టుకున్నారో దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, ఆ అనుభవం కూడా ఉండాలి బిజినెస్ చేసుకోవడానికి కూడా. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా రాజీవ్ వివేకాసం స్కీమ్ తీసుకొచ్చిందండి. ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా కొంచెం సొంతంగా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. ఈ స్కీమ్లో భాగంగానే 50,000 నుంచి 4 లక్షల వరకు మొత్తం లోన్ అమౌంట్ ఇచ్చి దాంట్లో 4 కేటగిరీలు విభజించడం జరిగింది. కేటగిరీ 1, 2, 3, 4 అని. కేటగిరీ 1 కింద 50,000 వరకు పరిమితి, అంటే అది ఒక 100% సబ్సిడీ కింద. కేటగిరీ 2 కింద ₹1,00,000, అంటే దాంట్లో 90% సబ్సిడీ కింద, అంటే 90,000 ప్రభుత్వ సబ్సిడీ ఇస్తే 10,000 రూపాయలు అనేది బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి. అలాగే కేటగిరీ 3 అంటే 2 లక్షల నుంచి, అంటే 1,00,000 పైన 1,00,000 నుంచి 2 లక్షలు వరకు కూడా కేటగిరీ 3. దాంట్లో 80% ఏమో గవర్నమెంట్ సబ్సిడీ, ఇంకా 20% లోన్ అనేది. 2 నుంచి 4 లక్షల పైన కేటగిరీ 4 కింద, దీంట్లో 70% ప్రభుత్వం ఇస్తే సబ్సిడీ, ఇంకా 30% బ్యాంకులు ఇవ్వాలని చెప్పేసి కండిషన్ మీద స్కీమ్ తీసుకోవడం జరిగింది. సో మొదట్లో రేషన్ కార్డు పెట్టిన వాళ్ళకి మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ తర్వాత చాలా మంది డిమాండ్ చేయడం, ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం వల్ల రేషన్ కార్డు లేకున్నా పర్లేదు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళకు కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. సర్వర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా చాలా మంది నిరాశ చెందారు. దాదాపుగా 16,43,000 మంది అప్లికేషన్ పెట్టినట్టు వస్తున్న సమాచారం. సో యాక్చువల్గా దాంట్లో 25 లక్షలు అప్లికేషన్ వస్తాయని ప్రభుత్వం కూడా ఆశించిన రీతిలో అప్లికేషన్స్ రాలేని ప్రభుత్వం భావిస్తున్న సమాచారం. సో ఇప్పుడు ఈ స్కీమ్ సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారండి. సో దీనికి అర్హతలు ఏం చేశారంటే, ఎవరైతే ఈ అప్లికేషన్ కి లబ్ధిదారు కావాలో వాళ్ళందరికీ కూడా 2 ఎకరాల పైన పొలం ఉండొద్దు, కారు ఉండొద్దు, 100 గజాల పైన ఇల్లు ఉండొద్దు, డూప్లెక్స్ అవి ఉండొద్దు, తర్వాత వేరే స్కీము వచ్చి ఉండొద్దు, అంటే వేరే స్కీమ్ ద్వారా కూడా లబ్ధి పొంది ఉండొద్దు గవర్నమెంట్ తరఫున. సో ఇవన్నీ ఉండొద్దు. ప్లస్ ఏదైతే బిజినెస్ పెట్టుకున్నారో దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, ఆ అనుభవం కూడా ఉండాలి, బిజినెస్ చేసుకోవడానికి కూడా అనుభవం ఉండాలి. సో అది కూడా చూస్తున్నారు. స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ చేస్తున్నారండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మండల్ లెవెల్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫైనల్. మండల్ లెవెల్కి వచ్చేసరికి ఎంపీడీఓస్ డైరెక్ట్ గా మండలికి సంబంధించిన ఎంపీడీఓలు ప్లస్ ఆ గ్రామానికి సంబంధించిన సెక్రటరీ వీళ్ళు ఒక యూనిట్ గా ఏర్పడి వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు అంటే కొన్ని అప్లికేషన్స్ తీసి అర్హతలు గుర్తించి ఓడపోసిన తర్వాత ఆ లిస్ట్ ని డిస్ట్రిక్ట్ కి పంపిస్తే అక్కడ కూడా మరి ఇంకోసారి వెరిఫికేషన్ చేసి, అంటే చివరిగా 5 సంవత్సరాల లోపల ఏ స్కీమ్ తీసుకుని ఉండొద్దు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ అలాగే స్టేట్ గవర్నమెంట్ కానీ. సో ఆ బేస్ లోనే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వడపోత చేయడం జరుగుతుంది అన్నమాట. సో మెయిన్ ఇది. సో దానికి సంబంధించి మే మంత్లో కూడా వెరిఫికేషన్స్ రావచ్చు. సో ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా రిక్వైర్మెంట్ అంటే ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. సో మెయిన్ ఇది, ఇవైతే కంపల్సరీ ఉండాలి. తర్వాత బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉందా, కొత్తగా పెట్టుకుంటే ఇవి కూడా డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ కేటగిరీ 1, 2 వచ్చేసరికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక 3 లక్షల పైన అప్లికేషన్స్ వస్తాయి కావచ్చు, 3 లక్షల పైన మందికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో, అంటే 100% ఇవ్వాలి, 3 లక్షల వరకు వస్తాయని చెప్పేసి అనుకుంది. కానీ 1,30,000 వచ్చినట్టు సమాచారం. ఈ 1,30,000 కూడా మళ్ళీ గొడవపోత చేసి దాంట్లో ఎంతమంది ఉంటారో తెలియదు. సో ఆ లెక్కన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ మొత్తం ఎంతమంది అయితే అర్హత లేనిగా గుర్తించి వాళ్ళు తీసేయంగా మిగతా ఎంతమంది అయితే ఉంటారో కేటగిరీ 1, 2 కింద, అంటే 50,000 లక్షల కింద వాళ్ళందరికీ కూడా 100% స్కీమ్ ఇవ్వాలని నిర్ణయించిన సమాచారం. ఈ బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ₹1,00,000 నుంచి 4 లక్షల వరకు, అంటే 50,000 కాకుండా 50,000 100% సబ్సిడీ. సో ఇది వీళ్ళు 50,000 ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి బ్యాంకు సంబంధం లేదండి. 50,000 ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి డైరెక్ట్ గా సబ్సిడీ అమౌంట్ వచ్చేస్తుంది మీ కార్పొరేషన్ ద్వారా 100%. వాళ్ళకి బ్యాంకుతో సంబంధం లేదు. ఆడ అప్లికేషన్ అప్పుడు కూడా 50,000 పెట్టినప్పుడు కూడా రాలేదు. సో వీళ్ళందరికీ 100% ఇచ్చే అవకాశం ఎక్కువ. సో అలాగే 1 లక్షల పైన ఉన్న వాళ్ళు ఏంటంటే బ్యాంకు లింక్ చేయడం జరిగింది. సో చాలా మంది రిక్వెస్ట్ ఏం చేశారంటే, ఇప్పుడు ₹1,00,000 పెట్టుకున్నాను అనుకోండి కేటగిరీ కింద 2 కింద, 10,000 కదా ప్రభుత్వం అడిగింది సొంతంగా. సో చాలా మంది రిక్వెస్ట్ ఏం చేశారంటే, 90,000 ఇస్తున్నారు కదా, 10,000 అనేది బ్యాంకుతో కాకుండా మేము సొంతంగా పెట్టుకుంటాం అని చెప్పేసి. సో అట్లా చేస్తే తప్పుదారి పడుతుంది. సో అందరు కూడా మేము పెట్టుకుంటాం సొంతంగా అని చెప్పేసి సబ్సిడీ అమౌంట్ తీసుకుపోతారు. సో అట్లా ఏం లేదు, బ్యాంకు వాళ్ళ చేతికే ఇవ్వాలి ఖచ్చితంగా. బ్యాంకు వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు లోన్ ఇచ్చిన తర్వాతనే సబ్సిడీ అమౌంట్ కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీని అర్థమైందంటే ఇప్పుడు ₹1,00,000 మీరు పెట్టుకున్నాను అనుకోండి, 90,000 గవర్నమెంట్ ఇచ్చినా సరే ₹10,000 బ్యాంక్ అని కంపల్సరీ ఇవ్వాల్సిందే. బ్యాంకర్స్ ₹10,000 ఇస్తేనే మీకు 90,000 వస్తాయి. సో అంతే 4 లక్షలు కూడా అంతే, 70% సబ్సిడీ కాబట్టి 4 లక్షలు అంటే 2,80,000 ప్రభుత్వం ఇవ్వాలంటే 1,20,000 బ్యాంకర్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే.
మరి బ్యాంకర్స్ లోన్ ఇవ్వాలంటే వాళ్ళు మరి ఏం చూస్తారు, సివిల్ చూస్తారా ఇంకేమైనా చూస్తారో తెలియదు. ఇంకా దానికి సంబంధించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సరే వీళ్ళు ఆల్రెడీ వెరిఫై చేస్తున్నారు ఎంపీడీఓ నుంచి డిస్ట్రిక్ట్ వరకు, వీళ్ళు కొన్ని అప్లికేషన్ ఇస్తారు. మరి బ్యాంకు వాళ్ళు కూడా లోన్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా కండిషన్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళు కూడా ఎన్ని తీసేస్తారో తెలియదు. సో ఫైనల్గా 16,43,000 మంది దరఖాస్తు చేశారు. దీంట్లో ఎంతమందికి వస్తుందో చూడాలి. సో అలాగే ఈ బిజినెస్లు ఏవైతే పెట్టుకుంటున్నారో ఏ యూనిట్ కింద దాదాపుగా 77 రకాల బిజినెస్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్లో ఆప్షన్లో. సో ఈ బిజినెస్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకందరికీ కొటేషన్స్ అడుగుతుండొచ్చు. మేబీ వీలైతే మీరు కొటేషన్స్ కూడా, ఎందుకంటే ఒకవేళ పిఎం విశ్వకర్మకి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి వస్తుందా చెప్పలేమండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, ఇదేమో స్టేట్ గవర్నమెంట్ స్కీము. ఒకవేళ పిఎం విశ్వకర్మ కింద లోన్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వము అంటే కొంచెం కష్టం. అప్లికేషన్స్ ఎవరైతే ఈ బిజినెస్ 77 రకాల నుంచి 77 రకాల బిజినెస్లు ఏవైతే ఇచ్చారో ఆప్షన్ లో, దానికి సంబంధించి ఎవరైతే యూనిట్ కింద పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మేము ఈ కొటేషన్లు పెట్టుకోండి వీలైతే. ఎందుకంటే కొటేషన్ లేకుండా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మీరు పెట్టే బిజినెస్ మీరెంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఎంత వస్తుంది, దాని కాస్ట్ ఎంత అవుతుంది, ఆ డబ్బులు ఏం చేస్తున్నారు అని ఖచ్చితంగా అడుగుతారు. అది అడిగితే అయితే అమౌంట్ ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే ఆ 77 రకాల బిజినెస్ లో ఉండే ఆప్షన్ ఇచ్చేటప్పుడు కొన్ని అంటే 77 రకాల బిజినెస్ పెట్టుకోమని చెప్పేసి ఆప్షన్ ఎక్కడైతే ఇచ్చారో ఇప్పుడు చాలా మంది వాళ్ళకి తెలిసిన బిజినెస్ లే పెట్టారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశారంటే చాలా మంది కిరాణా షాప్ తెలుసు, సో సింపుల్ అని చెప్పేసి చాలా మట్టుకి కిరాణా షాప్ పెట్టుకోవడం జరిగింది. ఈ టెంట్ హౌస్ ఒకటి ఇవి పెట్టుకోవడం జరిగిందండి చాలా మట్టుకు అయితే. సో ఒకటే రకం కేటగిరీకి ఎక్కువ అప్లికేషన్ రావడం జరిగింది. సో దీనిపైన కూడా అబ్జెక్షన్ పెట్టే ఛాన్స్ ఎక్కువ. సో ప్రభుత్వం ఏమవుతుందంటే అలా పెట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరోసారి ఆప్షన్ ఇచ్చే అవకాశం ఎక్కువ. కొన్ని కేటగిరీలు అంటే మాక్సిమం ఒక 2 కేటగిరీలు, కిరాణా షాప్ ఒకటి, ఈ టెంట్ హౌస్ సంథింగ్, ఇవి తెలిసిన బిజినెస్ కాబట్టి ఈజీ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అవే పెట్టుకోవడం జరిగిందండి. సో ఎక్కువ అప్లికేషన్స్ అలాంటి బిజినెస్ గా వచ్చాయి. సో ఇక్కడ ఏమైతుందంటే సో ఎంతమంది పెడతారంటే ఇప్పుడు ఒక ఊర్లో ఒక 20 మంది అప్లికేషన్ పెట్టారనుకోండి, 20 మందిలో దాదాపు 10 మంది కిరాణా షాప్ పెడితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కిరాణా షాపులు ఉంటాయి, మళ్ళీ ఈ 10 మంది పెట్టుకుని ఎక్కడ పెట్టుకుంటారు? ప్రభుత్వం కూడా ఆలోచించి దాన్ని కూడా అబ్జెక్షన్ పెట్టే ఛాన్స్ ఎక్కువ. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే హ్యూజ్ బిజినెస్ కాంపిటీషన్ ఉన్న బిజినెస్ కనుక పెట్టుకుని ఉంటే మీ ఏరియాలో మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారండి. సో దాన్ని కూడా రెడీ ఉండండి, డిసైడ్ చేసుకోండి ఏ బిజినెస్ పెట్టుకోవాలనేది. మరి అందరికీ ఎందుకంటే ఎవరు ఏ బిజినెస్ పెట్టుకున్నా అనేది ఎవరికి తెలియదు కాబట్టి మిస్టేక్ జరగవచ్చు కూడా. అది ఇప్పుడు 10 మంది వచ్చినప్పుడు ఎవరికొకరు తెలియదు కదా ఎవరు ఏ బిజినెస్ పెట్టుకున్నా అనేది. సో అలాంటప్పుడు ఏమైందంటే అందరు కలిసి ఒకటే బిజినెస్ పెట్టుకోవడం జరిగింది అన్నమాట, కిరాణా షాప్ అన్నట్టుగా. సో మీరు కూడా ఇప్పుడు అట్లాంటి కనుక మీకు ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాళ్ళ ఆప్షన్ కనుక ఇస్తే మీరు వెంటనే వేరే బిజినెస్ పెట్టుకోవడానికి మీరు రెడీగా ఉండండి, వేరే ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి. అది కూడా అవకాశం ఇస్తామని చెప్తున్నారు. చూడండి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసి పెట్టుకోండి, ఓకేనా. సో ఈ కేటగిరీ కింద మాత్రం బ్యాంకు సంబంధించి మాత్రం ఇక బ్యాంకు వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏం కండిషన్ పెడతారు, మరి వాళ్ళు ఏ డాక్యుమెంట్ బేస్లో వాళ్ళు లోన్ ఇస్తారు అనేది. చిన్న చిన్న అమౌంట్సే, పెద్దగా అమౌంట్స్ కూడా ఏం లేవు. అంటే మాక్సిమం అయితే లోన్ 4 లక్షలు తీసుకుంటే 1,20,000 ఇచ్చేది బ్యాంక్. మరి 1,20,000కి ఏమైనా కండిషన్ పెడతారా? 50,000 తీసుకుంటే 100 కండిషన్ పెడతారు. సో ఇంకొకటి ఏంటంటే ఈ క్రాప్ లోన్ కూడా ఉందండి. క్రాప్ లోన్ సంబంధించి కూడా 50,000 పైన వారు లోన్ తీసుకున్నారు, వాళ్ళు కూడా ఇచ్చే ఉద్దేశం లేనట్టు తెలుస్తుంది. సో మరి కండిషన్స్ అయితే చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాయి. చూడాలి ఏమైనా ప్రభుత్వం మళ్ళీ ఏమన్నా ఆప్షన్స్ చేంజ్ చేసి మళ్ళీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందేమో చూడాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. సో ఇంకొంతమంది అంటే సంబంధించిన వాళ్ళు వాళ్ళ లీడర్లు, లోకల్ లీడర్లు వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళకే ఇస్తున్నారు రాజీవ్ వికాసం స్కీమ్ అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అట్లాంటిది ఏం లేదండి. సో అది జెన్యున్ గానే చేసిస్తున్నారు, అట్లాంటిది అయితే ఏం లేదు, అట్లాంటివి అయితే ఏం నమ్మొద్దు. సో ఇప్పటికైతే డైరెక్ట్, ఎందుకంటే ఎంపీఓ నుంచి ఎంపీడీఓ నుంచి వెరిఫికేషన్ చేస్తున్నారంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ప్రాసెస్ కూడా. సో నిజమైన అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది స్కీమ్ కూడా. ఈ వీడియోని లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.